సో ఇప్పుడు మనం రియలైజేషన్ ఆఫ్ బేసిక్ లాజిక్ గేట్స్ ఫంక్షన్స్ యూజింగ్ 2:1 మక్స్ గురించి నేర్చుకుందాం. సో దాంట్లో భాగంగా అండ్, ఆర్, నాట్ ఈ 3 ఫంక్షన్స్ గురించి నేర్చుకుందాం. సో ఇనీషియల్గా నాట్ ఫంక్షన్ని రియలైజ్ చేద్దాం. సో 2:1 మల్టీప్లెక్సర్ అంటే ఏంటి? ఇది 2:1 మల్టీప్లెక్సర్ 0, 1, ఇన్పుట్ ఏ, అవుట్పుట్ బి. ఇది సెలక్షన్ లైన్ ఎస్. ఓకే, సెలక్షన్ లైన్ ఎస్. సో అవుట్పుట్ ఇది వై. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఎస్ కనుక 0 అయిందంటే, ఎస్ కనుక 0 అయితే ఏ ఇన్పుట్ ఏదైతే ఉందో ఆ ఇన్పుట్ నుంచి అవుట్పుట్ ఇలా వస్తుంది. సపోజ్ ఇక్కడ 0 ఉందనుకో, ఇక్కడ 0 వస్తుంది. ఇక్కడ 1 ఉందనుకో, ఇక్కడ 1 వస్తుంది. అంటే y ఈజ్ ఈక్వల్స్ టు ఏ వేర్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అలాగే ఎస్ కనుక 1 అయిందనుకో, ఎస్ కనుక 1 అయితే ఈ లైన్ కనెక్ట్ అవుతుంది. సో అప్పుడు ఈ 1 నుంచి అవుట్పుట్ ఇలా బయటకు వెళ్తుంది. కాబట్టి y ఈజ్ ఈక్వల్స్ టు బి వేర్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇది 2:1 మల్టీప్లెక్సర్. అంటే 2 ఇన్పుట్స్ ఉంటే 1 అవుట్పుట్ ఉంటుంది. ఇది 2:1 మల్టీప్లెక్సర్. ఇది ఏ ఇన్పుట్ రావాలి అవుట్పుట్లోకి అనేది సెలక్షన్ లైన్ మీద ఆధారపడుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ అనమాట. సో ఎస్ అనేది కంట్రోల్ ఇన్పుట్. దాని కంట్రోల్ ఇన్పుట్ని బట్టి ఇన్పుట్లు అవుట్పుట్కి కనెక్ట్ అవుతాయి అనమాట. సో మల్టీ ఇన్పుట్ సింగిల్ అవుట్పుట్ స్విచ్ అని కూడా అనొచ్చు. సో ఎనీవే ఇప్పుడు మనకి నాట్ గేట్ అంటే ఏంటి? ఇన్పుట్ ఒకటే ఉంటుంది, అవుట్పుట్ ఒకటి ఉంటుంది. సో ఇన్పుట్ 0 అయిందనుకో అవుట్పుట్ 1 వస్తుంది. ఇన్పుట్ 1 అయిందనుకో అవుట్పుట్ 0 వస్తుంది. సో దీన్ని మనం ఈ గేట్ ద్వారా రియలైజేషన్ చేద్దాం. గేట్ ద్వారా ఎలా రియలైజేషన్ చేద్దామంటే, ఇదేమో 2:1 మల్టీప్లెక్సరు. సో 2:1 మల్టీప్లెక్సర్లో ఇది వై. ఇదేమో VDD ఆర్ 1 కనెక్ట్ చేద్దాం. ఇదేమో 0, ఇదేమో 1. సో ఇదేమో గ్రౌండ్ కనెక్ట్ చేద్దాం 0. సో దీనికి ఫంక్షన్కి ఏమని రాద్దాం అని అంటే, సో దీన్ని బట్టి మనకి ఫంక్షన్కి ఏమని రాద్దాం అంటే, సెలక్షన్ లైన్ ఏమో ఎస్ అనేది ఏ అని, సెలక్షన్ లైన్ ఏమో ఎస్ ఇక్కడ ఏ కింద మనం ట్రీట్ చేద్దాం. ఓకే, అప్పుడు చూడు, అస్యూమ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్. ఏ అనేది ఎస్కి సమానమైందనుకో, ఒకవేళ ఎస్ కనుక 0 అయితే అప్పుడు ఈ లైన్ కనెక్ట్ అవుతుంది. అంటే y ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది అనమాట. సో y అనేది 1 ఇలా కనెక్ట్ అవుతుంది. ఓకే, ఒకవేళ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అయిందనుకో, ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అయితే ఈ లైన్ కనెక్ట్ అవుతుంది. అంటే ఇర్రెస్పెక్ట్ అది డైరెక్ట్గా అవుట్పుట్ y అనేది 0 అవుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు కనెక్షన్ చేయొచ్చు కదా. ఓకే, సో సెలక్షన్ లైన్ ఇక్కడ 0 అయిందంటే అవుట్పుట్ 1 వస్తుంది. సెలక్షన్ లైన్ 1 అయిందంటే 0 అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ ఏ అని ఎందుకు రాశానంటే, ఏ కనుక 0 అయితే అవుట్పుట్ 1. అంటే ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అన్నాం కదా. సో ఇది ఏ, ఇప్పుడు సెలక్షన్ లైన్ ఏ అనేది లెక్క. ఏ అనేది 0 అయితే అవుట్పుట్ 1, ఏ అనేది 1 అయితే అవుట్పుట్ 0. సో ఈ విధంగా ఫంక్షన్ని రియలైజ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు అండ్ గేట్ని రియలైజ్ చేద్దాం. సో అండ్ గేట్కి ఏబి ఇన్పుట్లు ఉంటాయి, అవుట్పుట్లు ఏమో వై. 0, 0 ఇచ్చాం అనుకోండి, అవుట్పుట్ 0, బికాజ్ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ బులియన్ ఎక్స్ప్రెషన్ ఏ డాట్ బి. సో అలాగే ఇక్కడ 0, 1 ఇచ్చాం అనుకో, అప్పుడు కూడా అవుట్పుట్ 0నే. 1, 0 ఇచ్చాం అనుకో, అవుట్పుట్ కూడా అవుట్పుట్ 0నే. 1, 1 ఇచ్చాం అనుకో, అవుట్పుట్ 1 వస్తుంది. సో ఈ ఒక్క కేసులోనే 1 వచ్చింది, రిమైనింగ్ అన్ని కేసులోనే 0 వచ్చింది. సో దీనికి మనం ఏమని రాసుకోవచ్చానంటే, డయాగ్రామ్ ఇలా గీసుకోవచ్చు. ఇది 0, ఇది 1, ఇదేమో వై. కంట్రోల్ ఇన్పుట్ ఎస్, ఇది బి కింద మాట్లాడుకుందాం. సో 0, 1 ఇది గ్రౌండ్ చేద్దాము, 0 ఇద్దాము, ఇది ఏమో ఏ ఇద్దాం. చూడండి, సపోజు B0 అనే కేసు తీసుకుందాం. B0 అనే కేసు తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ఏ 0 అంటే అవుట్పుట్ కూడా 0 వస్తుంది. ఓకే, ఇక్కడ ఏ 1 ఉందనుకోండి, అయినా సరే అవుట్పుట్ 0 వస్తుంది. అంటే ఇన్పుట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఇన్పుట్ B0 అయితే అవుట్పుట్ 0నే కదా. సో ఇప్పుడు B కనుక 0 అయితే దీనికి ఫంక్షన్ ఏమని రాసుకోవచ్చు అంటే, అస్యూమ్ B ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ ఇఫ్ B ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుట్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు 0, రైట్. సో ఈ రెండు కేసులోనే 0నే అయ్యింది. ఇఫ్ B ఈజ్ ఈక్వల్స్ టు ఎల్స్, B ఈజ్ ఈక్వల్స్ టు 1 అయిందంటే, అంటే B ఈజ్ ఈక్వల్స్ టు 1 అయితే ఏ 0 అయితే అవుట్పుట్ 0నే. B 1 అయితే ఇన్పుట్ ఏదైతే ఉందో అవుట్పుట్లోకి అదే ట్రాన్స్ఫర్ అవుతుంది. చూడండి, B కనుక 0 అయితే
ఈ 0 డైరెక్ట్గా ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది, అవుట్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. బి 0 అయితే కనుక ఈ 0 డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. బి ఈజ్ ఈక్వల్స్ టు 1 అయితే కనుక ఏ అనేది ఏదైతే ఉందో అది అవుట్పుట్లోకి వస్తుంది, అంటే వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ. సో బి 1 అయితే ఏ 0 అయితే ఇది 0 అవుట్పుట్లోకి వస్తుంది. బి 1 అయితే కనుక ఏ 1 అయితే అవుట్పుట్ 1 అవుతుంది, అంటే ఏది ఇన్పుట్లో ఉందో అవుట్పుట్లోకి అదే వస్తుంది కదా. సో ఈ విధంగా మీరు కనెక్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆర్ గేట్ గురించి మాట్లాడుకుందాం. ఆర్ గేట్కి ట్రూత్ టేబుల్ ఏంటి అంటే ఏబి ఇన్పుట్లు యాజ్ యూజువల్, అవుట్పుట్ వై అనేది ఏ ప్లస్ బి కింద వస్తుంది. అవునా, ఏబి 0 0 ఇస్తే 0 + 0 0, 0 1 ఇస్తే 0 + 1 1, 1 + 0 ఇస్తే అవుట్పుట్ 1, 1 1 ఇచ్చినా సరే అవుట్పుట్ 1. సో ఈ అండ్ గేట్కి రివర్స్ వచ్చింది, ఇవన్నీ 0 వచ్చి ఇది 1 వచ్చింది, ఇక్కడేమో ఇది 1 0 వచ్చి మిగతా 1 వచ్చినాయి. సో ఇప్పుడు సేమ్ మళ్ళీ డయాగ్రామ్ గీసుకుందాం. సో ఇది సెలక్షను, ఇది అవుట్పుట్, ఇది 0 లైను, ఇది అవుట్పుట్ లైను. ఓకే, సో ఆర్ గేట్కి ఏం చేద్దామంటే ఇది ఏ అని రాద్దాము, ఇదేమో 1 అని రాద్దాము, అంటే వీడిడి కనెక్ట్ చేసినట్టు. ఓకే, సో సెలక్షన్ లైన్ ఎస్ అనేది బీకి కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు కండిషన్ చూద్దాం. బీ కనుక 0 అయితే, ఓకే, బీ కనుక 0 అయితే ఇన్పుట్ ఏదైతే ఉందో అవుట్పుట్లోకి అదే వస్తుంది. చూడండి, 0 ఇక్కడ 0కి వచ్చింది, ఇక్కడ 1 1కి వచ్చింది. కాబట్టి ఇన్పుట్ 0 అయితే సెలక్షన్ లైన్ 0 కనుక బీ కనుక 0 అయితే ఈ లైన్ కనెక్ట్ అవుతుంది. ఈ లైన్ కనెక్ట్ అయినప్పుడు ఏ అనేది ఏదైతే ఉందో అవుట్పుట్ అదే వస్తుంది. కాబట్టి ఇఫ్ assume b is equals to s. ఓకే, అయిపోయిన తర్వాత ఇఫ్ b is equals to 0, y is equals to a. ఇఫ్ b is equals to 1 అయితే ఏమైందో చూద్దాం. b కనుక 1 అయితే ఇది 0 అయినా అవుట్పుట్ 1 వస్తుంది, ఇది 1 అయినా అవుట్పుట్ 1 వస్తుంది, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఇన్పుట్స్ అవుట్పుట్ 1 వస్తుంది. కాబట్టి ఇక్కడ VDD ఫిక్స్ చేసాం 1, సో 1 ఆటోమేటిక్గా అవుట్పుట్కి వచ్చేస్తుంది. సో y ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఈ విధంగా అండ్ గేటు, ఆర్ గేటు, నాట్ గేటు 3 గేట్లు రియలైజేషన్ అయిపోయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.